ఈదురుగాలులకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని, రైతులెవరూ అధైర్యపడొద్దని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి ఏర్పడిన భారీ ఈదురుగాలులకు పిఠాపురం నియోజకవర్గంలో అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం మర్రెడ్డి శ్రీనివాస్ తెలుసుకుని అధికారులతో కలిసి పిఠాపురం మండలం కందరాడులో నేల కొరిగిన అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులతో మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మన పిఠాపురం నియోజకవర్గంలో 220 హెక్టార్లలో ఈ అరటి తోటలు ఉన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రమారం 100 ఎకరాలు పైబడి డ్యామేజ్ జరిగిందని హార్టికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. మేము ఈ విషయాన్ని మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వారి ఆదేశానుసారం వేళ వచ్చి క్షేత్రస్థాయిలో ఈ విషయాన్నంతా పరిశీలించి ప్రతి ఎకరం కూడా డ్యామేజ్ జరిగిన దానికి అసెస్మెంట్ జరుగుతుంది. హెక్టార్ ఒక్కంటికి కూడా 35,000 చొప్పున కాంపన్సేషన్ పే చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా పరిశీలించి వారిని రిపోర్ట్ చేయవలసిందిగా వీరిని ఆదేశించడం జరిగింది. తప్పకుండా రైతులందరికీ కూడా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకుండా వీరందరికీ కృషి చేస్తామని శాసనసభ్యులు వారి మాటగా తెలియజేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.